డీటెయిల్ చూస్తే జీడిమెట్ల పిఎస్ పరిధి చింతల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 1500 మంది కస్టమర్లను పెన్గున్ కంపెనీ మోసం చేసింది. లక్షకు లక్ష లాభం ఇస్తామని 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల కంపెనీ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. బాధితులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న ఈ పొరగాళ్ళు నలుగురు ఆడుకొచ్చారు ఇంటి దగ్గరికి. మేము మధ్య నిన్న ఈ పొరగాళ్ళు నలుగురు ఆడుకొచ్చారు ఇంటి దగ్గరికి. మేము మధ్య నిన్న ఈ పొరగాళ్ళు నలుగురు ఆడుకొచ్చారు ఇంటి దగ్గరికి. మేము మధ్య నిన్న ఈ పొరగాళ్ళు నలుగురు ఆడుకొచ్చారు ఇంటి దగ్గరికి. మేము మధ్య నిన్న ఈ పొరగాళ్ళు నలుగురు ఆడుకొచ్చారు ఇంటి దగ్గరికి. మేము మధ్య నిన్న ఈ పొరగాళ్ళు నలుగురు ఆడుకొచ్చారు ఇంటి దగ్గరికి. మేము మధ్య నిన్న ఈ పొరగాళ్ళు నలుగురు ఆడుకొచ్చారు ఇంటి దగ్గరికి. మేము మధ్య జీడిమెట్ల పిఎస్ పరిధి చింతల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 1500 మంది కస్టమర్లను పెన్గున్ కంపెనీ మోసం చేసింది. లక్షకు లక్ష లాభం ఇస్తామని 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల కంపెనీ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. బాధితులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.